అంకుల్ మాకు ఫోటోలు తీయాలి. ఓ ఏంటమ్మా మొహాలు ఎంత జిడ్డుగా ఉన్నాయి? లోపలికి వెళ్ళి పౌడర్ రాసుకోండి, అప్పుడే ఫోటోలు అందంగా వస్తాయి. హలో, నేనే రాజును మాట్లాడుతున్నాను. కొత్తగా 3 స్టిల్స్ వచ్చాయి. వెంటనే వచ్చారంటే అందమైన ప్రింట్స్ వేసుకోవచ్చు. సార్, ఎంక్వైరీ కోసం బయటికి వెళ్తున్నాను. రావడానికి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అంతవరకు స్టేషన్లోనే ఓకే సార్. అయ్యా, నా కూతురు కనిపించడం లేదయ్యా. ఎలాగైనా వెతికి పెట్టండి అయ్యా. ఏంటమ్మా, ఏం జరిగిందో చెప్పండి. అయ్యా, నిన్ననగా స్కూల్కి వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు తిరిగి రాలేదు. వెతకని చోటంటూ లేదు. స్కూల్లో అడిగితే ఇదివరకే 4 అమ్మాయిలు కనిపించలేదని కడుపు మండే మాట చెప్పారయ్యా. ఈ మధ్య చెన్నై నుంచి వచ్చాం. ఏ విధవో నా కూతుర్ని నాకు కాకుండా చేసుంటాడు. దయచేసి ఎలాగైనా నా కూతుర్ని వెతికి పెట్టండి అయ్యా. సాయిరామ్ సార్, ఈవిడితో వెళ్ళి స్కూల్లో ఏం జరిగిందో డీటెయిల్డ్గా కనుక్కోనరా. సార్, నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఓకే సార్. ఓకే, వస్తానయ్యా. రండమ్మా. ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్ డాక్టర్ తలుపు తీయండి డాక్టర్. డాక్టర్ ఏంటి డాక్టర్ పక్కన లేతులో పనిచేస్తూ మిషన్ లో సేయట్టేసినాడు. కాస్త త్వరగా చూడండి డాక్టర్. ఇక్కడ చూడటానికి కుదరదు. మీరు దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందేమో అక్కడికి తీసుకెళ్ళండి. లేదు మేడం, దగ్గరలో హాస్పిటల్ ఏది లేదు. రక్తం దారిలో పోతుంది. మీరు ట్రీట్మెంట్ ఇకపోతే ప్యానాలే పోయేలాగా ఉన్నాయి. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు నేను డాక్టర్ని కాను. డాక్టర్ ఊరెళ్ళారు. చూడండి, మీరు ఇతని ప్రాణాలు కాపాడాలనుకుంటే వెంటనే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వెళ్ళండి. సార్, ఏమైంది? మీరు అనుమానించినట్టు తన డాక్టర్ కాదు. డాక్టర్ ఊరెళ్ళినట్టు చెప్తాను సార్. ఈ ఏరియాలో అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో చూడండి. నేను ఆ ఇంటి వరకు వెళ్ళేస్తాను. సార్, ఎవరు నువ్వు? డాక్టర్ సంధ్య ఎక్కడ? చెప్పు చెప్పు. ఏంటి వెతుకుతున్నా? స్లిప్ పెట్టిన చోట వెతికితే దొరుకుతుందమ్మా. దొరికింది. ఇవ్వు. ఓకే.
వీడిని వదిలిపెట్టుకో. సత్య సత్య అయ్యో రైలు కట్టేటట్టుంది. సార్ ఏమైంది సార్ మీరు ఇక్కడ ఎనీ ప్రాబ్లం? ఒక నేరస్తుడు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్. నువ్వేంటి ఇక్కడ? ఒక కాంప్లికేషన్లో ఇరుక్కున్నా సార్, అందుకనే కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నా. నువ్వు కాంప్లికేషన్లు ఇరుక్కోవడమా? ఏమైంది? ఈ రోజు ఉదయం డాక్టర్ సంజయ్ని కిడ్నాప్ చేశారని కంప్లైంట్ వచ్చింది. ఎంక్వైరీ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నాకు దొరికిన ఒకే ఎవిడెన్స్ సెల్ ఫోన్. ఇస్ ఇట్? అందుకే కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే, డిఐజీ మీ ఫాదరే కదా, ఏం కాదు. ఆల్ ద బెస్ట్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. డేంజరస్ ఫెలో. అనయ్య, గురువు అనే ఓ ఇన్స్పెక్టర్ మన గ్యాంగ్లో మెంబర్ని చంపేశాడు. వాడు కనుక ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే మన అంతు చూస్తాడు. అంతకంటే ముందే మనం వాడిని గురుకి నేను సమాధి కట్టిస్తాను. నువ్వు కుర్రాడు క్యాసెట్ తీసుకొచ్చి పోవే. ఇదొకటి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.